వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొంచెం ఎక్కువ నిద్రపోయాను అనమాట. 10కి అలా లేచాను అండ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ బ్రేక్ఫాస్ట్ చేసి అలా పైకి వచ్చాను. ఎలా ఉంది క్లైమేట్ అని చెప్పి చాలా చల్లగా ఉంది. ఈవెన్ మీరు చూస్తున్నారు కదా, గాలి చాలా వస్తుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. 11:30 అలా అయింది. సో బాగుంది ప్రస్తుతానికి అయితే. సో డే 2లో ప్రస్తుతానికి నాకైతే ప్లాన్స్ లేవు. ఏమైనా ఉంటే మేబీ అలా ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే. నేను వచ్చానని తెలిసి పెద్దనాన్న వాళ్ళు కాల్ చేశారు ఒకసారి వచ్చి వెళ్ళమంటే అలా వెళ్తున్నాను. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి నేను డాడీ వెళ్తున్నాను. కామెడీ ఏంటి తెలుసా, నేను స్టార్ట్ అయినప్పుడు అస్సలు వర్షమే లేదు. నేను స్టార్ట్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. ఒక సైడ్ ఎండో ఒక సైడ్ వాన, 2 వెదర్స్ ఒకేసారి వచ్చాయి. నేను రెయిన్బో కోసం వెతుక్కుంటున్నాను. మామూలుగా అంటారు కదా, వాన అండ్ ఎండ రెండు ఒకేసారి అంటే రెయిన్బో వస్తుంది అనేసి. సో రెయిన్బో కోసం చూశాను, బట్ రాలేదు. మా పెద్దనాన్న వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ మామిడికాయలు, నేరేడుకాయలు అన్నీ బాగుంటాయి కదా ఫ్రెష్గా. బెంగళూరులో అయితే మనకి కేజీ 130 అలా ఉండదు. ఇక్కడ ఫ్రీగా వస్తుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. చూపిస్తాను అండి అవి ఇక్కడ ఎలా ఉంటాయని. అండ్ ఎండగా అయితే ఉంది కొంచెం, బట్ ఓకే, మరి బెంగళూరు అంతా కాదు, ఇక్కడ బెటరే. సో యా, చూద్దాం. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, యాక్చువల్లీ మంత్స్ అయింది కదా. సో నేను ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. మా నాన్న వెనకాల నేరేడుకాయలు పీకుతూ ఉన్నాడు. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇక్కడే ఉండిపోతే చాలా బాగుంటుంది కదా లైఫ్ స్టైల్. సో యా, చూడండి ఇదే బ్యాక్గ్రౌండ్ అంతా. మామిడికాయ చెట్లు ఇంకా మాగలేదు, జస్ట్ అలా అలా పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడే వచ్చాయనుకుంటా, ఇంకా కొంచెం మంచిగా ఉండాలి. అండ్ ఇది నేరేడుకాయ చెట్టు. ఇక్కడ అంతా కింద పడిపోయాయి, చూస్తుంటే అంతా మాగిపోయి అంతా కింద పడిపోయాయి. కానీ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా. చూడండి ఇక్కడ ఇక్కడ అంతా చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడే కొంచెం వర్షం పడింది, సో కొంచెం వాటరీ ఉన్నాయి. పీక్కున్నాం, ఇంకా కొన్ని కావాలి. అటు సైడ్ వెళ్ళి తీసుకుంటాం. ఇదిగో ఇంకా అటు సైడ్ ఉన్నాయంట, చూద్దాం వెళ్ళి. ఇదో ఇక్కడ ఎంత మళ్ళీ సీజన్ అయిపోతే ఎప్పుడు వస్తారు. ఇక్కడ చూడు, ఇంకా బంచ్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా తీయగా ఉన్నాయి. తిని చూసాను నేను. ఇంకా నేను కూడా కొన్ని కోద్దామని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను. ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదని. ఏదో చేతికి దొరికిన ఎత్తుకొని కోసేస్తున్నాను. పర్లేదు, బాగానే కోస్తున్నాను. బ్లాక్గా ఉండేటివి తీస్తున్నాను. పెద్దగా ఉన్నాయి నేరేడుకాయలు, ఫ్రీ నేరేడుకాయలు. తేనెటీగలు కూడా ఉన్నాయి. ఓయా, ఫైనల్లీ ఒక 5 kgs నేరేడుకాయలు అయితే తీసుకునేసాం. ఇంకా నెక్స్ట్ మామిడికాయలకి వెళ్ళాలి, చూపిస్తాను. ఇక్కడంతా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది కదా. అవంతా టమోటా చెట్లు అనమాట. వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వచ్చేదారిలో ఆవులు ఉన్నాయి. నేను రెడ్ డ్రెస్ వేసుకున్నాను, మూవీస్లో చూపిస్తారు కదా వెంట పడతాయని చెప్పి. అలా వెంట పడతాయేమో అనుకొని చాలా భయపడతా వచ్చేసా. ఏం కాలేదు, థ్యాంక్ గాడ్. మా డాడీ పీకుతున్నాడు పెద్ద కట్టెత్తుకొని. అదేమో రావట్లేదు, ట్రై చేస్తున్నాం. చూద్దాం 4 or 6 వేసి మళ్ళీ ఏం పెట్టేశాడు. మళ్ళీ ఒకసారి కొడుతున్నాడు. పడదా, షర్ట్ పడలేదు. మళ్ళీ ఇంకొంచెం వెనక్కి పోతున్నాడు. ఏం పెట్టేకి ఏం చేశాడు, మంచిగా గ్రిప్ తీసుకున్నాడు, మళ్ళీ కొట్టాడు. ఎస్, సక్సెస్. మా డాడీ కొడుతుంటే నేను కూడా ట్రై చేద్దామని అడిగాను అనమాట. నేను ట్రై చేస్తా ఇవ్వు అని చెప్పాడు ఆల్రెడీ మా డాడీ. నువ్వు చేయలేవు, వద్దు నాన్న అని. బట్ నేను వినలేదు. లేదు, నేను ట్రై చేస్తాను, నేను ఎందుకు చేయలేను, జస్ట్ అలా కట్టి తీసుకొని అలా పెట్టి అలా కొడితే ఇలా కింద పడిపోతాయి అని చెప్పాను. కట్టి తీసుకున్నాను. 5 minutes పట్టింది ఆ కట్టిని అడ్జస్ట్ చేయను.
బట్ ఆ కట్టితో అస్సలు దరిదాపులో కూడా నేను రీచ్ అవ్వలేకపోయాను. అలా చూడండి అక్కడ కొడుతున్నాను, బట్ అది రావట్లేదు. కొట్టడానికి ఆ స్టెమ్ కూడా తగలట్లేదు. అసలు ట్రై చేసా, లాస్ట్కి ఎలానో ఒక 2 పడిపోయాయన్నమాట. ఫైనలీ సక్సెస్ అయ్యా నేను కూడా. మామిడికాయలంతా తీసుకొని ఒక దాంట్లో వేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. అది మోసుకొని రావడానికి పడిన తంటాలు ఉన్నాయి బాబు, చాలా బరువుగా ఉన్నాయి. యాక్చువల్లీ ఏదో ఎలానో కింద మీద పడి తీసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ కోడి పిల్లలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఉన్నాయి, తీసుకొని ఆడుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళ మమ్మీ కూడా అక్కడే ఉంది కదా, పొడుస్తుందేమో అని వెనక్కి వచ్చేసా. ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదిగో అక్కడ ఉంది చూడండి, అదే రాజు. రాజు రాజు రావా, అలిగినావా? వచ్చింది వచ్చింది వచ్చింది, ఎగరకూడదు అట్లా చూడు. ఇప్పుడు నేను చేయి తీసేస్తాను, మళ్ళీ నా చేయి దగ్గరికి దాని తల తీసుకొచ్చేస్తాను. చూడండి నా చేయి ఇక్కడ ఉంది చూడు. మళ్ళీ చాలే ఇంకా. రాజు రాజు మామిడికాయలు పిక్కొని అలా నేరేడుకాయలు పిక్కొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. లైట్గా చినుకులు పడుతున్నాయి యాక్చువల్లీ. ఇంకా నైట్ కూడా అవుతుంది కదా, ఇంకా స్టార్ట్ అవుతాం. నేను డాడీ రావట్లేదు, రాజు దగ్గర ఆడుకుంటున్నాడు బాగా. ఇది వస్తుంది ఇంకా నా దగ్గరికి. చూడండి రావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అది నా మీదకి ఎక్కేసిందా. ఎక్కేయడంతో డ్రెస్ కొంచెం చినిగిపోయింది. దాంతో పెద్దమ్మ కొట్టింది దాన్ని. అది అలిగాడుంది, చూపిస్తా చూడండి. అలిగి అక్కడ నిల్చుండేసింది, పిలిస్తే కూడా రాదు, నో అంటుందంటే వెళ్ళిపోతుంది దూరం. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ యాక్చువల్లీ. జస్ట్ ఒక చిన్న హోమ్ అండ్ చుట్టూ పొలాలు, పంటలు అండ్ ఒక డాగ్. ఓన్లీ మన ఫ్యామిలీ. ఎక్కువ స్ట్రెస్ ఉండదు, అంటే ఉంటుంది, పంటలు బాగా వస్తుందా లేదా అని ఫార్మర్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్తో పాటు ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడే హ్యాపీగా లీడ్ చేసే లైఫ్ మాత్రం. ఇంటికైతే వచ్చేసాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా డిన్నర్ చేయాలి, తర్వాత పడుకోవాలి. యాక్చువల్లీ రేపు మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేయాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలి. అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాను అనేది. సో తప్పకుండా నా వీడియోస్ చూడండి, ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో అర్థమవుతుంది ఎక్కడికి ఏమి అనేసి. యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.